గుజరాత్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.8గా నమోదైంది. పోర్బందర్, జునాగఢ్, కచ్ ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలొచ్చాయి. అటు హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వణికించాయి. 3 రోజుల క్రితం తూర్పు, ఈశాన్య భారతాన్ని భూప్రకంపనలు వణికించగా తాజాగా హిమాచల్ ప్రదేశ్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. కులు కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 3 సార్లు స్వల్ప ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. గుజరాత్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.8గా నమోదైంది. పోర్బందర్, జునాగఢ్, కచ్ ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. అటు హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వణికించాయి. 3 రోజుల క్రితం తూర్పు, ఈశాన్య భారతాన్ని భూప్రకంపనలు వణికించగా తాజాగా హిమాచల్ ప్రదేశ్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. కులు కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 3 సార్లు స్వల్ప ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.